అన్స్టాపబుల్ గా సాగుతున్న లగచర్ల ఇష్యూలో ప్రతి ఎలిమెంట్ పొలిటికల్ అటెన్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఓవైపు అరెస్టుల పర్వం, మరోవైపు పరామర్శల ఎపిసోడ్, ఇంకోవైపు డీఎస్పీపై వేటు. ఇలా లగచర్ల ఇష్యూ చుట్టూ జరుగుతున్న పరిణామాల కేసును కొత్త మలుపు తిప్పుతున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్ లో ఎక్స్పోజ్ అయిన అంశాల డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. లగచర్ల లడాయి ప్రకంపనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు విచారణ స్పీడప్ అయితే మరోవైపు అరెస్టులు, ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాధితులు పరామర్శించేందుకు లగచర్ల వెళ్తుండగా మొయినాబాద్ పిఎస్ దగ్గర బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ తో పాటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులతో అరుణ, ఈటెల వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేతలు. రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు వికారాబాద్ జిల్లా రోటిబండ తండాలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి జరగలేదు అనడానికి కలెక్టరే సాక్ష్యమని, పోలీసులు తమ ఓవర్ యాక్షన్ ఆపాలన్నారు. ఇక జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు బాధిత మహిళలతో సమావేశమయ్యారు. ఫార్మా కంపెనీకి భూసేకరణ సంబంధిత పరిణామాలపై కమిషన్ సభ్యులు ఆరా తీశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మనం ఆమోదిస్తున్నాను. ఎప్పుడైనా నోటీసులు జారీ చేసిరా? ఏది తెలవకుండా ముఖం తెలవకుండా రావడమే తప్పు. ఆ తప్పుని మళ్ళీ మీరు కప్పిపుచ్చుకొని ఇవాళ అక్రమ అరెస్టులు చేయడం ఇంకో తప్పు. ముందు ఆపాలే. వీళ్ళ మీద తగిన చర్య మాత్రం తీసుకుంటాము. ఇదంతా ఇలా ఉంటే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాసును నియమించింది. తాజా పరిణామాలు గమనిస్తే ఈ ఘటనకు సంబంధించి మరికొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైల్లో ఉన్నారు. మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.